ఆడతాము, కబడ్డీ ఆడతాము, ఫ్రెండ్షిప్ వాతావరణం అయితే పాఠశాలలో ఉంటుంది. ఆ ఫ్రీడమ్ అనేది పిల్లలకి చాలా మంచిగా ఉంది. దాని సానుకూలంగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. సో దానికి పేరెంట్స్ ఎప్పుడైనా పిల్లల్ని అనుకోండి టీచర్ మాట కొట్టినా సరే దానికి ఓవర్గా రియాక్ట్ కాకుండా కొన్ని కొట్టారంటే ఖచ్చితంగా తప్పేందన్న ఆలోచన మాత్రం ఉండాలి తప్ప టీచర్ మీద మాట టీచర్తో గొడవపడాలన్న ఆలోచన మాత్రం ఎటువంటి ఉండకూడదు. సో ఒక మాట ఎప్పుడన్నా ఒక దెబ్బ వేసినా కేవలం విద్యార్థులకు భవిష్యత్తు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చూస్తున్నాము. ఎవరైతే ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తినలేదో వాళ్ళు పోలీసులు చూడడానికి బలవుతున్నారని చెప్పి చదువుతా ఉన్నాం అనమాట. ఎందుకంటే టీచర్ పిల్లవాడు కొట్టగానే టీచర్ రివర్స్ అవుతూ ఉంటాడు. స్టూడెంట్ ఇంటికి ఫోన్ చేసి చెప్పగానే మళ్ళీ పేరెంట్స్ రివర్స్ అవుతూ ఉంటాడు. ఇంకా అక్కడ టీచర్కి వాల్యూ ఏముంటుంది మిగతా స్టూడెంట్స్ టీచర్ని క్వశ్చన్ చేసి ఒక టీచర్ అనేవాడు చాలా ఓపికగా ఉంటారు. మీరు చూడండి, ప్రతి ఒక్క టీచర్ కూడా గవర్నమెంట్ జాబ్స్ రాసి డెమోస్ కండక్ట్ చేసి ఫిల్టర్ చేసి ఒడబోస్తూ వచ్చిన టీచర్ అందరం కూడా అందరికీ విభిన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. పిల్లలకి మేము ఎంత ఎదుగుతున్నాం అంత ఇవ్వగలుగుతున్నాం. ఎక్కడ ప్రాబ్లం మా వైపు నుంచి. సో ఎప్పుడన్నా మీరు కూడా పిల్లలు మాట్లాడాలని చెప్పి కోపడకుండా దాన్ని సానుకూలంగా ఆలోచన చేసి అక్కడ పరిష్కరించుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. సో ఈ రోజు ఇంతమంది పేరెంట్స్ వస్తారని మేము ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకున్నాం 40 మంది ఏమైనా వస్తారేమో అంటే మీ పిల్లలు తెలుసుకోవడం కోసం చాలా మందికి ఆసక్తి ఉన్న విషయం అర్థమైంది. సో ఒక్క నిమిషం పాటు మీ పిల్లవాడి యొక్క స్టాండ్ తెలుసుకునేందుకు ఎక్కడి నుంచో ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ యొక్క టైం స్పెండ్ చేసి మీ యొక్క పిల్లవాడిని మళ్ళీ ఇప్పుడు అయిన తర్వాత కల్పిస్తాం అనమాట. అప్పుడు వాడితో మాట్లాడి ఇప్పుడు మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఒకసారి గుర్తు చేయండి. సార్ కూడా మంచిగా చదువుతుందని చెప్పినా మీరు ఆ మాట వాడితే చెప్పదు. ఏంట్రా సార్ అని చెప్పి నీ గురించి చదవట్లేదు కదా, మంచిగా స్కూల్లో తిరిగి అని చెప్పి మీరు కళ చెప్పడం వాడికి. ఖాళీగా ఇంటి సాయంత్రం కూడా కూర్చున్నప్పుడు మనం సరదాగా ఏమనుకుంటున్నా తీసుకుంటాం అనేది ఒక డాక్టర్ అవుతుందా, ఒక ఏఎస్ అవుతా, ఒక ఐపీఎస్ గోల్ ఏంటా ఇట్లా మాట్లాడి పిల్లలతో మనం లేదు వాడు ఏం గోల్ పెట్టుకోలేదు మనం చెప్పాలి. అది ఆ డాక్టర్ చూసినవాడు ఎక్కడున్నాడు నువ్వు వాటికి కావాలిగా వాడు మనం క్రియేట్ చేయగలరు గోల్స్ అన్ని కూడా. ఎందుకంటే స్టూడెంట్ వల్ల ఏమైతే వాళ్ళు గోల్స్ పెట్టుకుని ఉంటారో ఆ గోల్స్ చేరేందుకు ఉపాధ్యాయులు సహకరిస్తాం ఖచ్చితంగా. వాడి గోల్ పెట్టుకునేందుకు కూడా సహకరిస్తాము. కానీ మాతో కంటే మీతో వాళ్ళు ఇష్టాలు ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటారు. మనం లేకపోతే దసరా హాలిడేస్ వస్తున్నాయి, దాదాపు 10 రోజులు ఉంటాయి హాలిడేస్. మళ్ళీ ఇంటికి పోతే మొత్తం మర్చిపోతాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు పిల్లవాడితో ఇప్పుడు చెప్పిన మాట ఏమైనా గుర్తుందో దాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఖచ్చితంగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ లెక్కలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి రావు మన దగ్గర కూడా. ఇంకా డిగ్రీ పిల్లలు ఇంటర్ పిల్లలు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ తీసుకోవాలి. వచ్చి వాళ్ళు పక్కన కూర్చోబెట్టాలి. అది తమ్ముడు ఏదో నేర్పిరా అని చెప్పి వాళ్ళు చెప్పాలి కదా. ఎందుకోసం ఆ గ్రిప్ వదిలేసినామంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికి టైం పడుతుంది అనమాట. కాబట్టి హాలిడేస్ లో మీరు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని ఉంచండి. హాలిడేస్ లో కంటికి ఎప్పుడో కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఎటువంటి అలవాటు లేకుండా చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ హాలిడేస్ ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ నేను చూసిన దగ్గర సిగరెట్ స్మోకింగ్ నేర్చుకొని వచ్చింది సంవత్సరాలలో. సిగరెట్ రెండోది 10th క్లాస్ అబ్బాయి మందు వాడితో స్కూల్లో దొరికాడు. ఎక్కడ నేర్చుకున్నారు ఈ అలవాటు అంటే మా ఇంటి పక్కన వైన్ షాప్ ఉండేది, మా నాన్న తెచ్చుకుందా కాబట్టి నేను దాకా మా నాన్న తెలియదు. సిగరెట్ స్మోకింగ్ ఎక్కడ నేర్చుకున్నారంటే మా బాబాయ్ దాకా వస్తారు, మా బాబాయ్ నేర్చుకొస్తారు మాట్లాడారు. అంటే మన యొక్క అలవాట్లు పిల్లల మీద ఎంత ప్రభావం చూస్తుందో చూడండి. ఇప్పుడు రేపు రోజున నీ కొడుకు సిగరెట్ తాగుతాడు, వాడు చెప్పలేవు తాగద్దని, ఎందుకు అలవాటు నీకు ఉంది కదా. నువ్వు తండ్రి చేస్తున్నప్పుడు అది మంచి అనుకుని ఆయన ఫాలో అవుతుంది కదా. అది తప్పు నన్ను తాగద్దు అంటే ఏమంటాడు మన మీద ఉన్నా నువ్వు మానుకోలేదా, వాడు మామని చెప్పలేదా. సో అంటే పిల్లలు మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ముందు మనం పని చేయాలి, అలవాటు మనం మానుకోవాలి. మనం మానుకోకుండా వాడు చెడ్డవాడు అని చెప్పారంటే మనకు లేదు. కాబట్టి కొంచెం అలవాట్లు ఉంటే కనుక దయచేసి అవి ఎప్పటికైనా హరించే అలవాటు మనకు ఉన్న అలవాటు అన్ని కూడా స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ ఉంటాయి. ఇంకా ఏమంటారంటే ఆ పనులు చేసిన తర్వాత కొంచెం పడకపోతే శరీరానికి మంచి అనిపించదు అంటారు. కానీ ప్రస్తుతానికి బాగానే ఉంటుంది. ఒక 10-15 సంవత్సరాలు పోయిన తర్వాత కుటుంబానికి పెద్దదికి నువ్వే అని గుర్తొచ్చే లోపల శరీరంలో ఇది లేకుండా అవయవాలను కూడా నాశనం అవుతాయి. లివర్ పని చేయదు, కిడ్నీ పని చేయదు, నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ రోజున ఎంతమంది పోయి తెలిసినా సరే ఆ డబ్బులు పెట్టి వైద్యం చేసుకునే పుస్తకం మన దగ్గర ఉండదు. ఇంటికి వెళ్తే ఖచ్చితంగా పోవడమే అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పుడు దాకా ఇండియన్ అనుకున్న కుటుంబంలో ఉన్న పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, ఖచ్చితంగా గొడవలు పడతారు. 100% డౌటే లేదు. ఎందుకంటే సంపాదించి ఎక్కిపోయినప్పుడు ఇంట్లో చాలా మంది బయటకు పనులు చేసుకోవాలా. ఆమె ఎంతకాలం పని చేస్తుంది, ఎంతకాలం పిల్లలు చదివిస్తుంది, పిల్లల భవిష్యత్తు ఏంటిది, ఇవన్నీ ఎవరైతే ఆలోచన చేసుకోవాలి